హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా ఇంటి రుచులు. ఈరోజు వీడియో ఇన్స్టెంట్గా గులాబ్ జాములు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అవుతే ఫస్ట్ టైం తయారు చేసినా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా జ్యూసీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా మనం పాకాన్ని తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఒక గిన్నె తీసుకోండి, 2 కప్పుల పంచదార యాడ్ చేసుకోండి. 1 కప్పు పిండికి 2 కప్పుల పంచదార యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పంచదార కరిగేంత వరకు మరిగించుకోండి. వాటర్లో 2 ఇలాచీలు యాడ్ చేసుకోండి. ఈ గులాబ్ జాములకి పాకం చాలా ఇంపార్టెంట్ అండి. పంచదార కరిగి జస్ట్ 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి చేతికి జిగురుగా అనిపిస్తే సరిపోతుందండి. తీగ పాకం రాకుండా చూసుకోండి. ఒకవేళ తీగ పాకం వస్తే గులాబ్ జాములు విడిపోతాయండి. జిగురు రాకుండా వాటర్గా ఉన్నప్పుడు వేస్తే గులాబ్ జాములు లోపల వరకు పీల్చుకోవండి. సో పాకం జిగురుగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ పిండి కలిపేసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకుని 1 కప్పు గులాబ్ జాములు పిండి యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు 1 టీ గ్లాసుల పాలు తీసుకోండి. కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ జస్ట్ వేళ్లతోటే కలుపుతూ స్మూత్గా కలపండి. చపాతీ పిండి కలిపేంతలా కలపకుండా స్మూత్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిండి అంతా కలుపుకుని ఒక ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని తడుపుకుని వాటర్ లేకుండా పిండుకుని పిండి పైన పరుచుకోండి. ఈ పిండిని 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, పిండి చాలా సాఫ్ట్గా తయారైంది. ఈ పిండిని మరొకసారి కలుపుకుని కొంచెం పిండి తీసుకుని చేతి మధ్యలో క్రష్ చేస్తూ బాల్స్ చుట్టుకోండి. బాల్స్ చుట్టుకునేటప్పుడు మధ్యలో క్రాక్స్ వస్తున్నాయంటే పిండి డ్రైగా ఉన్నట్టు అర్థమండి. అప్పుడు కొంచెం పాలైనా నీళ్ళైనా చిలకరించుకుని మరొకసారి కలుపుకుని ఇలా క్రష్ చేస్తూ బాల్ తయారు చేసుకోండి. మిగతా పిండి కూడా సేమ్ అలాగే చేసుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ బాల్స్ ములిగేంత వరకు వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ చేయకండి, నార్మల్ హీట్లో ఉన్నప్పుడే బాల్స్ వేసుకోండి. బాగా హీట్ చేస్తే బయట మాడిపోతాయి, లోపల ఉడకవండి. నూనెలో ఎక్కువ బాల్స్ వేయకండి. నూనెకి పట్టినన్ని బాల్స్ వేయకుండా తక్కువ బాల్స్ వేసుకోవడం వల్ల చాలా తొందరగా కుక్ అవుతాయి. ఎక్కువ బాల్స్ వేసేస్తే ఆయిల్ హీట్ సరిపోక పగుళ్ళు వచ్చేస్తాయండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా టర్న్ చేస్తూ ఉడికించుకోవడం వల్ల చుట్టూ చక్కగా ఉడికిపోతాయండి. టర్న్ చేసుకోకపోతే ఒక సైడ్ ఉడుకుతాయి, ఒక సైడ్ ఉడకకుండా ఉండిపోతాయండి. అందుకని టర్న్ చేసుకుంటూ ఉడికించుకోండి. మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ లోపల సిరప్ మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదండి, ఆ సిరప్ గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన ఈ బాల్స్ని డైరెక్ట్గా ఆ సిరప్లో యాడ్ చేసుకోండి. ఇలా అన్ని బాల్స్ సిరప్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మిగతా బాల్స్ కూడా యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుని సిరప్లో యాడ్ చేసేసుకోండి. ఈ గులాబ్ జాములు 2-3 గంటలు పక్కన పెట్టుకుంటే సిరప్ పీల్చుకుంటుందండి. ఒక గులాబ్ జామ్ కట్ చేసి చూపిస్తున్నాను, ఎంత జ్యూసీగా వచ్చిందో చూడండి. ఫస్ట్ టైం తయారు చేసిన చాలా ఈజీగా చేసేస్తారండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.